నా ఇంట్లో తిని నా ఇంట్లో ఇష్టం కలిపిపోతే ఇంతకంటే ద్రోహం ఏముంటది? వాడిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే వీడియోలు అన్ని మలిచి నూక్కోరా నువ్వు, అన్ని మలిచి నూక్కో, ఏడు నువ్వు నూక్కో కొడక. మళ్ళా కనుక ఇది వస్తే తొక్కి నేను కథరే తొక్కబో చూసుకోలేను. మందల సాబరెడ్డి ఏమనుకున్నారు మీరు? నేను మా కార్యకర్తలు దలుచుకుంటే న్యాయం కోసం తుంగదుర్తి 4 గంట కొట్టని గంట. కానీ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని చీటింగ్ చేసి నా ఇంటికి వచ్చి నా దగ్గర తిని నాకు వీడియో తీపిస్తారా మీరు? నేను ఇవాళ సమాజంలో ఒక మార్పు రావాలి, గుర్తింపు రావాలి, ఒక సమాజం ఈ విధంగా ఉండాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏబిసిడి వర్గీకరణ చేసింది. మాదిగ మంత్రి కావాలని కొట్లాడినా మేము, కొట్లాడి అధిష్టానం పోయి ఇవాళ మాదిగ మంత్రిని తీసుకొచ్చిన వాళ్ళ ప్రధాన పాత్ర వహించిన నేను. నా తమ్ముడు ఎంపీలను అందరిని అక్కడ చిన్నోళ్ళు, నేను చెప్తే వినరు వాళ్ళు. అరే తమ్ముడు మనము చెదిరిపోతే ఆగమైతే మన వద్దురా, రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తే మనకు మంత్రి పదవి వస్తుంది, సామాజికంగా మాదిగలకు కూడా అవకాశం ఉంటుందని చెప్పి నా ప్రయత్నం చేసిన. ఈ ప్రయత్నం కూడా మీరు ఓర్వలేకపోతారు. మీరు ఓర్వలేకపోయినా ఓర్చున్నారు, అది నీ కర్మ. కానీ సమాజంలో చెప్పే మాటలు ఒకటి, చేసేది ఒకటి, చీటింగ్ దందాలు, మాఫియా గ్యాంగులు ఏమంటారంటారు, నా దగ్గర చూపెడతారా? అందుకోసమనే ఇయ్యాలి నేను నా మీదనైతే ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో అన్నం తిని నా ఇంట్లో నా అన్నంలో ఇష్టం కలిపోయిన ఎవడైతే మన మీద తప్పకుండా చర్య